తిరుమలేసుని నామాలపై రేగిన వివాదంలో జియంగార్లు వెనక్కు తగ్గారు. టీటీడీ అధికారులు సర్ది చెప్పడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొనేందుకు జియంగార్ల ప్రతినిధులు అంగీకరించారు. ప్రతి శుక్రవారం శ్రీవారి మూల విరాట్ అభిషేక సేవ జరుగుతుంది. ఇవాళ ఈ సేవను ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిర్వహించారు. అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో స్వామివారికి యు ఆకారంలో నామాలను తీర్చిదిద్దారు. అలంకరణ తర్వాత జియంగార్లు స్వామికి తోమాల సేవ నిర్వహించారు. స్వామివారికి వి ఆకారంలో నామాలు పెట్టాల్సి ఉన్నప్పటికీ యు ఆకృతికి మార్చి ఉండటాన్ని గమనించిన జియంగార్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం చెలరేగింది. జియంగార్లు అర్చకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. శ్రీవారికి నామాలకు సంబంధించి మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. వెంకన్న ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించే బాధ్యత వడగళ్లై వర్గానికి చెందిన అర్చకులు నిర్వహిస్తారు. ఇక వారికి సహకారంగా తెంగళ్లై వర్గానికి చెందిన జియంగార్లుంటారు. ఇలా శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలను గత 1000 సంవత్సరాలుగా రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగా ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహిస్తోంది టీటీడీ. తంగళ్లై వర్గానికి చెందిన జియంగార్లు వి ఆకారంలో నామం ధరిస్తే వడగళ్లై వర్గానికి చెందిన అర్చకులు యు ఆకారంలో నామాన్ని ధరిస్తారు. దీంతో స్వామివారికి ఏ ఆకారంలో నామాన్ని ఉంచాలన్న అంశంపై వివాదం ఉన్నప్పటికీ రామానుజాచార్యులు సూచించిన విధంగా మధ్య మార్గంగా స్వామివారికి 5 ఆకారంలో నామాన్ని ఉంచుతారు. తిరుమల శ్రీవారి నామాల విషయంలో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, నామాల గొడవ విషయంలో రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. అసలు ఉదయం నుంచి ఏం జరిగింది? యామిని, శ్రీవారి ఆలయంలో మరోసారి నామాల గొడవ రగడ రేపింది. ఇవాళ ఉదయం స్వామివారికి అభిషేక సేవ అనంతరం స్వామివారికి నామాలను మూల విరాటికి అలంకరించడం అనాది కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇంకా వారం రోజుల పాటు ఇదే అలంకరణ స్వామివారికి ఉంటుంది. అందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వామివారికి అభిషేక సేవ నిర్వహించిన అనంతరం నామాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఆకృతిని మార్చేశారంటూ కూడా జియంగార్లు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి స్వామివారి ఆకారంలో నామ ఆకారం పై నుంచి కూడా యు ఆకారంలో వడగలే వర్గానికి అనుకూలంగా ఈ నామ ఆకృతిని మార్చారంటూ జియంగార్లు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే తాము స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉండదంటూ కూడా వారు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు జియంగార్లకి సర్ది చెప్పారు. స్వామివారికి సంబంధించినటువంటి నామ ఆకృతికి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల నుంచి వివరణ కోరుతామంటూ కూడా జియంగార్లకు సర్ది చెప్పడంతో వారు శాంతించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే శ్రీవారికి సాయంత్రం వేళ జరిగేటటువంటి తోమాల సేవకు పాల్గొనేందుకు జియంగార్లు అంగీకరించారు. వారి తరఫున ఉన్నటువంటి ఏకాంగులు వారి ప్రతినిధులుగా స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొన్నారు. మరోవైపు ఇదే సంబంధించినటువంటి గొడవకు సంబంధించి రమణ దీక్షితులతో వివరణ కోరినటువంటి నేపథ్యంలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొంటున్నటువంటి తనకు 4-5 సంవత్సరాలుగా ఆలయంలో విధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపణలు చేయడం చాలా దారుణం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొంతమంది పని కట్టుకొని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా రమణ దీక్షితులు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం అంటే 3 రోజుల క్రితం అదే టీటీడీ సంబంధించి రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హనుమంత వాహన సేవ జరిగేటటువంటి రోజున స్వామివారి ఆలయంలో నైవేద్యం జరిగేటటువంటి సందర్భంగా రమణ దీక్షితులు తన మనవడితో పాటు ఆలయ ప్రవేశం చేశారంటూ ఇది ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధం అంటూ కూడా 3 రోజుల్లో సంజయ్ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనిపై కూడా రమణ దీక్షితులు తీవ్రంగానే స్పందించారు. అనాది కాలంగా మిరాచి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు
పూజా కైంకర్యాలు నిర్వహించేటటువంటి అర్హత ఉన్న వ్యక్తులు ఆలయ ప్రవేశం చేయవచ్చు. అందులో భాగంగా తాను కూడా తన తండ్రితో పాటు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఆలయ ప్రవేశం చేశాను. అదేవిధంగా స్వామివారి పూజా కైంకర్యాల్లో కూడా పాల్గొన్నాను. ఇవన్నీ కూడా స్వామివారి పూజా కైంకర్యాలు నేర్చుకునేందుకు మిరాసి కుటుంబీకులకు ఆలయ ప్రవేశం ఉంటుంది. అదే తరహాలో తన మనవన్ని కూడా ఆ రోజున స్వామివారి ఆలయంలోకి తీసుకెళ్లాను. దీని ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు జారీ చేశారు. దీనిపై న్యాయపరంగానే తెలుసుకుంటానంటూ కూడా రమణ దీక్షితులు వివరణ ఇచ్చారు. చామిని మోహన్, అసలు ఈ యు ఆకారం వి ఆకారం ఎందుకు తలెత్తింది? అసలు వివాదం ఎందుకు? రెగ్యులర్ గా వస్తున్న నామాల ఆకృతిని కాకుండా యు ఆకారాన్ని తీర్చిదిద్దాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇది సద్దుమణగనట్ట, టోటల్ గా సద్దుమణగనట్టేనా ఈ వివాదం? శ్రీవారి ఆలయానికి సంబంధించి పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు 2 వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకటి వడగలై వర్గానికి సంబంధించినటువంటి అర్చకులు కాగా, రెండవది తెంగలై వర్గానికి సంబంధించినటువంటి జీయర్లు. అనాది కాలంగా వడగలై ఇటు తెంగలై వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి 1000 సంవత్సరాల క్రితమే రామానుజాచార్యులు నేతృత్వంలో ఒక నిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. స్వామివారికి సంబంధించి పూజా కైంకర్యాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని వడగలై వర్గానికి చెందినటువంటి అర్చకులు నిర్వహిస్తారు. వారికి సహకారంగానే ఈ తెంగలై వర్గానికి సంబంధించినటువంటి జీయంగారులు ఉంటారు. జీయంగారులకు సంబంధించి వి ఆకారంలో నామాన్ని ధరిస్తూ ఉంటే, ఇక వడగలై వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు యు ఆకారంలో నామాన్ని ధరిస్తారు. స్వామివారి సంబంధించినటువంటి నామాన్ని కూడా తమ వర్గానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలన్నటువంటి వాదన ఇరు వర్గాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రామానుజాచార్యుల కాలంలోనే స్వామివారి నామాన్ని పై ఆకారంలో ఉంచేలా కూడా ఒక మధ్య మార్గంగా సూచనలు చేశారు. అటు తర్వాత కూడా దీనికి సంబంధించి స్వామివారి నామాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో వడగలై వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆకృతిని మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్రిటిష్ కాలంలో కూడా మరోసారి వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో అప్పటి బ్రిటిష్ అధికారులు 2 వర్గాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించాలని చెప్పి కూడా సూచించినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా ఈ సంబంధించినటువంటి వివాదాన్ని పరిశీలించి మధ్య మార్గంగా ఉన్నటువంటి పై ఆకారంలోనే స్వామివారి నామ ఆకృతిని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలోనే టీటీడీ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని. కానీ వడగలై వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు ఈ నామ ఆకృతిని మారుస్తున్నారన్నటువంటి ఆరోపణలు జీయంగారులు చేస్తూ వచ్చారు. ప్రస్తుత ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు కుమారుడు కూడా గత ఏడాది ఇదే స్వామివారి అభిషేక సేవ అనంతరం వి ఆకారంలో ఉండాల్సినటువంటి నామాన్ని యు ఆకారానికి మార్చారంటూ కూడా దియర్లు ఆరోపణలు చేయడంతో రమణ దీక్షితుల కుమారుడిని 6 నెలల పాటు అభిషేక సేవకు దూరంగా టీటీడీ అధికారులు ఉంచారు. అదే విధంగా ఇవాల్టి రోజున కూడా మరోసారి రమణ దీక్షితులపై జీఎంగార్లు ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో రమణ దీక్షితులు మాత్రం తాను స్వామివారి ఆలయంలో సంప్రదాయాన్ని అనుసరించి ఎలాంటి మార్పులు చేయకుండా నామాన్ని ఏర్పాటు చేశాను. జీఎంగార్లు అనుభవ రాహిత్యంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి తాను ఎలాంటి సమాధానం చెప్పేందుకైనా కూడా సిద్ధంగా ఉన్నట్లు రమణ దీక్షితులు పేర్కొంటున్నారు. ఇక జీఎంగార్లు కూడా టీటీడీ అధికారులు చెప్పినటువంటి సమాధానంతో సర్దుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతానికి ఈ వాదం సద్దుమణిగినట్లుగానే ఉంది. రైట్ మోహన్.